ఈ సహోదరులు వింటున్నారా? ఈ భూమి మీద ఉన్నటువంటి కాలము నిత్యత్వంతో పోల్చుకున్నట్లయితే బహు తక్కువ అండి. ఈ భూమి మీద నీకు అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు, 5 సంవత్సరాల వరకు పుట్టి పెరిగి చదువుకోవడం, ఆ తర్వాత ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉద్యోగం చేయటం, ఆ తర్వాతకి మిగిలింది 20 సంవత్సరాలు ముక్కుతూ మూనుగుతూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడడం, ఎవరికి చెప్పకుండా గుట్టుక్కుమండం. అయిపోయింది నీ జీవితం. అంతలో పుడతావు, ఇంతలో పెరిగిపోతావు, సడన్గా రాలిపోతావు. ఇది జీవితం. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కేవలం 20-21 సంవత్సరాలు. నిన్నే వచ్చినట్టుగా ఉంది నాకు, కానీ 33 సంవత్సరాలు అయిపోయింది. కల్వరి టెంపుల్ నిన్నే స్థాపించినట్టుగా ఉంది, కానీ ఇట్టే 19 సంవత్సరాలు గడిచిపోయినాయి. వీళ్ళ ఎంతమందికి అనిపిస్తుంది కల్వరి టెంపుల్ మొన్నేగా స్టార్ట్ చేసింది? అనుష గ్రానైట్స్లో స్టార్ట్ చేసాం, నాయన గార్డెన్స్కి వెళ్ళాం, ఆ తర్వాత మెట్రో గార్డెన్స్కి వెళ్ళాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, మందిరం కట్టాం. నిన్న మొన్నే కదండి. వీళ్ళు ఎంతమందికి అనిపిస్తుంది మన కల్వరి టెంపుల్ స్టార్ట్ చేసి ఎక్కువ కాలం కాదండి అనిపిస్తున్నది అన్నవాళ్ళు చూపిస్తారా? ఎస్, నాకు ఆశ్చర్యం వేస్తుంది. 19 సంవత్సరాలు అంటే భయం వేస్తుంది నాకు. కాబట్టి కల్వరి టెంపుల్ స్టార్ట్ చేసి 19 సంవత్సరాలు అయిందా? కాలం గడిచిపోతుంది. ఈ సహోదరులు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నిత్యత్వంతో పోల్చుకున్నట్లయితే భూమి మీద నువ్వు నేను జీవించే కాలం చాలా తక్కువ, చాలా 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 తక్కువ. గుడ్డులో ఆ కోడి పిల్ల ఉంటుంది. సొన రూపంలో ఉన్న కోడి స్లోగా ఒక రూపాన్ని పొందుకుంటుంది, ఒక రూపానికి వచ్చేస్తుంది. అలా గుడ్డులో ఉన్నటువంటి ఆ కోడి పిల్ల అనుకుంటుంది ఏంటో తెలుసా? ఇదే నా ప్రపంచం, ఇదే నా జీవితం, ఇదే నా ప్రపంచం, ఇదే నా జీవితం. ఎంతకాలం అని అంటే 21 రోజులే నా జీవితం అని చెప్పి ఆ గుడ్లో ఉంటుందండి. ఇదే నా ప్రపంచం అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే ఆ గుడ్డును పగలగొట్టి బయటకు వస్తుందో అప్పుడు మహా ప్రపంచాన్ని చూస్తుందండి. ఆ కోడి పిల్ల పెరిగి పెద్దదే కొంచెం బలిసి ఎవడో ఒకటి కంట పడకున్నంత కాలం అది బతికేస్తుందండి. మీకేం అర్థమైంది? అదేమనుకుంటుంది? గుడ్డేనా ప్రపంచం. నువ్వు నేనేమనుకుంటున్నావు? ఇదిగో ఈ ప్రపంచమే మన ప్రపంచం, మన కళ్ళ ముందు కనిపిస్తున్న లోకమే మన ప్రపంచం కాదండి. గుడ్డులో ఉన్నటువంటి ఆ కోడి పిల్ల అనుకుంటుంది దిస్ ఈజ్ మై వరల్డ్, ఇదే నా ప్రపంచం, ఇదే నా జీవితం. కానీ వాస్తవం ఏమిటంటే ఆ గుడ్డులో నుంచి బయటకు వచ్చినప్పుడు మహాప్రపంచాన్ని చూస్తుంది. 21 రోజులే అనుకుంటుంది, కానీ చాలా కాలం బ్రతుకుతుంది. సహోదరులు వినండి, ఈ భూమి మీద నీ జీవితము నా జీవితము కోడి గుడ్డులో ఉన్నటువంటి కోడి పిల్ల కలిగి ఉన్న ఆయుష్ అంతా. ఒకరోజు మన ఆత్మ ఈ ప్రపంచాన్ని పగలగొట్టుకొని ఒక్కసారిగా లేచినప్పుడు మహా ప్రపంచాన్ని చూస్తుంది. దేవుడు సృష్టించిన తన బిడ్డల కోసం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారి కోసం దేవుడు సృష్టించినటువంటి మహా గొప్ప ప్రపంచం కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు. మహా గొప్ప ప్రపంచం నీకోసం నా కోసం దేవుడు సృష్టిస్తున్నాడు. అక్కడ అంతము లేదు, అక్కడ మరణము లేదు. యుగ యుగములు నువ్వు నేను దేవునితో ఉంటాం. ఆ నిత్యత్వంతో పోల్చుకున్నట్లయితే భూమి మీద నువ్వు నేను కలిగి ఉన్నటువంటి ఆయుష్ బహు తక్కువ. ఇంకా సింపుల్గా మనకి ఒకవేళ మన భాషలో అర్థం కావాలంటే, తల మీద ఉన్న నీ జుట్టు ఎప్పుడైనా లెక్క పెట్టావా? రాలుతున్న జుట్టే లెక్క పెట్టట్లా నువ్వు, ఇంకా ఉన్న జుట్టు ఏం లెక్క పెడతావు? తల మీద ఉన్న జుట్టు లెక్క పెట్టావా? ఆ జుట్టులో ఒక వెంట్రుక నీ జీవిత కాలం అయినట్లయితే ఇక మిగతా వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అంతకాలంకి ఎక్కువ బతుకుతావు. అర్థమైందా? సహోదరులు, భూమి మీద నువ్వు నేను బ్రతికేది చాలా తక్కువ కాలం. అది కూడా వ్యయ ప్రయాసలతో కూడింది. ప్రొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏదో సాధించాలి.
ఆ సాధించే ప్రక్రియలో సహజంగా నీకు ఉండేటటువంటి ఒక బలమైనటువంటి ఫోర్స్ ఏమిటి అన్నట్టు తెలుసా? ఎవడో కారు కొన్నాడు, నేను కారు కొనాలి అని చెప్పి ఆ కారు కోసం నువ్వు పోరాడుతూ ఉంటావు. ఎవరో చక్కని సెల్ ఫోన్ కొన్నాడు, వాడిని చూసి వాడిని పోల్చుకొని నేను కూడా సెల్ ఫోన్ కొనాలి అని చెప్పి దానికోసం పోరాడుతావు. ఎవరో ఒక ప్లాట్ కొన్నారు, వాళ్ళు ప్లాట్ కొన్నారు, నేను కూడా ఒక ప్లాట్ కొంటే బాగుంటుంది, దానికోసం ప్రాకులాడుతూ ఉంటావు. ఎవరో ఒకళ్ళు ఇల్లు కట్టారు, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ కొలీగ్ కావచ్చు, వాళ్ళకి ఇల్లు ఉంది, నీకు ఇల్లు లేదు, కాబట్టి నాకెందుకు ఇల్లు లేదు అని చెప్పి వాళ్ళతో పాటు నువ్వు కూడా పోటీ పడతావు. సాధారణంగా సహజంగా మనిషి రోజు తాను ఎందుకు కష్టపడుతున్నాడయ్యా అంటే, చుట్టూ ఉన్న సమాజాన్ని చూసినప్పుడు, వాళ్ళ జీవిత విధానాన్ని చూసినప్పుడు, వాళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకు లేదు అనే భావనతోనే మనిషి విపరీతంగా కష్టపడే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ లోకం శాశ్వతం కాదని, పరలోకమే శాశ్వతమని, ఈ లోకానికి నువ్వేమీ తీసుకురాలేదని, ఈ భూమి మీద నువ్వు దేనికోసం ప్రాకులాడుతున్నావో, దేనికోసం పరుగులు తీస్తున్నావో, దేనికోసం ప్రయాసపడుతున్నావో, దేనికోసం పోరాటం చేస్తున్నావు, దేనికోసం పొరపాట్లు చేస్తున్నావు, దేనికోసం పాపము చేసి సమకూర్చుకుంటున్నావో దాన్ని నువ్వు అనుభవించే కాలం లేదు. అనుభవించకుండానే దాన్ని దేన్ని కూడా పట్టుకెళ్లకుండానే ఒకరోజు గుట్టుకుమంటావు. ఏం ప్రయోజనం చెప్పు? కాబట్టి సంగమా, దేవుడు అంటున్నాడు, కొంచెం చాలయ్యా. ఏం చాలు? కొంచెం చాలు. నీతిగా సంపాదించు, కొంచెం చాలు. ఎక్కువగా సంపాదించాలని ఆలోచన పెట్టుకోవద్దు, దానివల్ల ప్రయోజనము లేదు. మీకు దాహం వేస్తుంది అనుకోండి, మీ కళ్ళ ముందు నది ఉందనుకోండి, ఎన్ని నీళ్ళు తాగుతారో చెప్పండి? బకెట్ తాగేస్తారా? తాగలేరండి. మీ దాహము తీరేంతవరకే తాగలరు. ఇంత గిన్నెలో బిర్యానీ ఉందండి, ఎంత తింటారో చెప్పండి? మీ పొట్ట ఎంత ఉందో అంతే తింటారు. అనకండి మా ఆయన పొట్ట చాలా పెద్దదండి అని చెప్పి. ఎందుకు అంత పెద్ద పొట్ట అయిందో తెలుసా? మీరు రుచికరంగా భోజనం చేస్తూ ఉంటే తిని తిని తిని. అవునా కదండి? అడుగుతున్నా, ఎంత తింటావు? జానెడు పొట్ట, అంతకన్నా ఎక్కువ తినగలవా? తినలేవు. నువ్వు ఎంత తిన్నా సరే 6 అంగుళాల పొట్ట, అంతే తినగలవు. పడుకుంటే 6 అడుగుల మంచం మీద పడుకుంటాం. అంతకన్నా బాగా డబ్బు ఉంది కాబట్టి అదిగో ఆ గోడ నుంచి ఇక్కడి దాకా మంచం వేసుకుంటావా? ఛాన్స్ లేదుగా. ఇక బాగా డబ్బు ఉందని చెప్పేసి పెద్ద బిల్డింగ్ కట్టేసుకున్నాయా, ఎంత గదిలో పడుకోవాలి, ఎంత మంచం మీద పడుకోవాలి చెప్పండి? ఎంత పెద్ద ఇల్లు కట్టినా సరే ఆ ఇంట్లో ఉన్న ఒక గదిలోనే పడుకోవాలి. అన్ని గదుల్లో పడుకోలేవుగా. పడుకుంటావా? 10 గదుల ఇల్లు కావాలి, ఏం చేసుకుంటావు? ఆ 10 గదులు ఇల్లు కట్టినా సరే నువ్వు పడుకునేది మాత్రం ఒక గదిలోనే. పడుకునేది మాత్రం 6 అడుగుల మంచం మీదే. తినేది మాత్రం 6 అంగుళాల ఈ పొట్ట నింపడానికే. చచ్చిపోయినప్పుడు 6 అడుగుల గోతిలోనే మిగిలిపోతాం. అదేగా లైఫ్. సహోదరి సహోదరుడు, వాస్తవం గ్రహించు. మంచి ఆరోగ్యం కలిగి, ప్రేమ కలిగిన కుటుంబం కలిగి ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి నువ్వు జీవిస్తే అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేనే లేదు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి తృప్తిని కనపరచు, సంతుష్టిని కనపరచు. దేవుడు దీవిస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైన సందేశాన్ని మాకు అందించినందుకు నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఏమిటో ఆరాటం, ఎందుకో ఈ పోరాటం, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ఏమైతే సంపాదించాలనుకుంటున్నామో, ఏమైతే సాధించాలనుకుంటున్నామో, దేనికోసం ఆరాటపడుతున్నామో, దేనికోసం పోరాడుతున్నామో, దేనికోసం అల్లాడిపోతున్నామో, ఏది కావాలని చెప్పి మేము కోరుకుంటున్నామో, అయ్యా దాన్ని మేము మాతో పట్టుకెళ్ళలేంగా, అది మాతో రాదుగా, దాన్ని మేము విడిచిపెట్టేయాల్సిందేగా, ఏది మేము పట్టుకు రాలేంగా. ఏమైతే మేము పట్టుకుని రాలేమో దానికోసం ఎందుకు నాయన ఈ భూమి మీద మేము పట్టడం? క్షమించయ్యా. అది లేదు, ఇది లేదు,
మాకు అది లేదు ఇది లేదు అని చెప్పి ఏ రోజు మా నోట్లోంచి ఆ మాట రావడానికి వీల్లేదు. ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతికే జీవితం మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.